వంటలకు ఇంతకంటే స్వచ్ఛమైన గానుగ నూనె మరెక్కడా దొరకదు. ఎస్ఆర్వి న్యాచురల్స్. ఆర్డర్స్ కై స్క్రీన్ పై నెంబర్ కి కాల్ చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం నేను నెల్లూరు సిటీలోని డివిజన్ 15లో ఉన్నాను. బాలాజీ నగర్కి వచ్చాను. సో ఇక్కడ ప్రజల అభిప్రాయం అయితే తెలుసుకుందాం. ఎందుకంటే ఎన్నికలకి సమయం అయితే చాలా తక్కువ అయితే ఉంది. ఈ వారం రోజుల్లో ప్రజానాడి ఏ విధంగా ఉంది అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే అమ్మ. మేము ప్రతి నియోజకవర్గాల్ని టచ్ చేస్తూ ఉన్నాం. అక్కడ ప్రజల అభిప్రాయాలు తెలుసుకుంటా ఉన్నాం. ఇక్కడ నెల్లూరు సిటీకి సంబంధించి ఎట్లా ఉంది అంటే టీడీపీ వర్సెస్ వైసీపీ అన్నట్లుగా ఉందా, ఎట్లా కనపడతావు? వార్ అనేది వన్ సైడ్ ఉందండి. నారాయణ సార్కి వేయాలి ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఎందుకంటే నారాయణ సార్ వస్తే అభివృద్ధి జరగదు నెల్లూరు సిటీకి. ఒక స్మార్ట్ సిటీగా నెల్లూరుని అభివృద్ధి చేస్తారా అనేసి ప్రజల యొక్క ఆలోచనలో ఉన్నారు. తప్పకుండా అభిమానంతో ఓటు అనేది వేస్తారండి. గతంలో ఆయన మినిస్టర్గా ఉన్నారు కదా, అప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు ఏం అభివృద్ధి చేయలేదని చెప్పేసి వైసీపీ వాళ్ళు అంటూ ఉన్నారు. నిజంగా అభివృద్ధి జరిగిందా లేదా అమ్మా అప్పుడు గతంలో ఆయన ఉన్నప్పుడు? గతంలో ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ప్రతి డివిజన్లో కూడా ఎండ్ టు ఎండ్ సిమెంట్ రోడ్లనే జరిగేది. అంతకుముందు జనాలు వర్షం వచ్చిందంటే బురదల్లో ఉండేవాళ్ళు. నడవాలంటేనే ఈ పక్క వీధి నుంచి ఆ పక్క వీధికి వెళ్ళాలంటేనే బురదమయం అయిపోయి ఉండేది. నడవాలంటే ఈ రోడ్డు ఒకసారి చూపించండి. ఇప్పుడు ఈ రోడ్లు మనం చూస్తూ ఉన్నాం. ఇది ఎప్పుడు అంటే ఈ 4-5 సంవత్సరాల్లో వేసినావా లేదంటే నారాయణ గారు ఉన్నప్పుడు వేసినావా సార్? ఈ నారాయణ వేసినాం 2014-19 వేసినప్పుడు ఈజూడి చేసినప్పుడు నారాయణ సార్ వేసిన రోడ్లే. నెల్లూరులో కూడా మ్యాక్సిమం 99% ప్రతి రోడ్డు నారాయణ సార్ గారు వేసిందే. ఇక్కడ వచ్చినమాట ఈ 19 నుంచి 24 ఏమి చేసే కల్వట్లు కట్టుంటారు, లేకుంటే సైడ్ కాలు కట్టుంటారు, కానీ రోడ్డు అనేది జరగలేదండి. పెద్ద డెవలప్మెంట్ అనేది జరగల, మట్టి పెట్టలేదండి. సార్ ప్రధాన సమస్య ఏం గుర్తించారు సార్? ఇక్కడ నెల్లూరుకి సంబంధించి ఏం సమస్యలు ఉన్నాయి? అదేవిధంగా ఈసారి మీ మాటల్లో నారాయణ గారు రావాలి అంటూ ఉన్నారు కదా, సో ఆయన వస్తే ఏం అభివృద్ధి జరుగుతుంది అనుకుంటా ఉన్నారు? ఫస్ట్ నెల్లూరుకి నారాయణ సార్ కూడా పదే చెప్తుండేది, మేము కూడా కోరుకునేది ఏంటంటే ముందు దోమలు లేని నగరం చేయాలి. ఫస్ట్ ఏంటంటే దోమలు ఎక్కువనా ఇక్కడ? మాకు ఫేమస్ అనమాట. పసిబిడ్డలు వాళ్ళు కన్నవాళ్ళు ఉంటారు కదా, మెస్ కొట్టుకున్నా కానీ వచ్చేస్తాయి. ఏంటంటే ఎప్పుడైతే ఈజూడి తీసుకొచ్చింది ఆయన పెట్టిన కాన్సెప్ట్ ఏంటంటే, ఈజూడి తీసుకొచ్చిన దాని ప్రధాన కారణం ఏంటంటే, మనం టాయిలెట్లో కానివ్వండి, బాత్రూంలో కానివ్వండి, ఏదైనా మనం యూజ్ చేసే వాటర్ అని అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోతాయి ఆటోమేటిక్గా. ఇంకా మనకి చిన్న కెనాల్తో మనకు అవసరం లేదు, డైరెక్ట్ వాటర్ వెళ్ళిపోతుంది. ఉన్నప్పుడు అది పూర్తి కాలేదు కదా సార్, ఇప్పుడు ఆయన పూర్తి చేయలేదని అంటూ ఉన్నారు. లేదు సార్, వస్తే అదేమో 90% అయిపోయింది సార్ ఆ గవర్నమెంట్లో. మరి 4-5 సంవత్సరాల్లో మరి వైసీపీకి సంబంధించిన వ్యక్తులు ఇక్కడ ఎమ్మెల్యేగా అయ్యారు, అప్పుడు పూర్తి చేయలేదు. 10% కూడా అసలు ఏదైతే తెలుగుదేశం గవర్నమెంట్లో ఏదైతే పనులు జరిగాయో ఒక్క ఇంచు కూడా ముందుకెళ్ళలేదండి. అసలు దాని గురించి వదిలేశారు. యూజీ కానివ్వండి, వాటర్ కానివ్వండి, వాటర్ కూడా అక్కడి నుంచి సంగం బ్యారేజ్ నుంచి డైరెక్ట్గా నీళ్ళు తెచ్చేటట్టు 90% అయిపోయింది. జస్ట్ కనెక్షన్ ఇవ్వడమే అవసరం, అది కూడా ఇవ్వలేకపోయి ఒక్క పని కూడా చేయలేకపోయారండి. ఓకే, ఎవరు పార్టీలోకి అధికారంలోకి వస్తే బాగుంటుంది అనుకుంటా ఉన్నారు మీరు? తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే మొత్తం అభివృద్ధి జరుగుతుందండి. యూత్ ఎట్లా ఉన్నారు ఇక్కడ? అందరూ కూడా మామూలుగా యువకులు ఎట్లా ఏ పార్టీ రావాలనుకుంటారు? యూత్ కూడా తెలుగుదేశం వస్తే, గవర్నమెంట్ వస్తే జాబ్స్ వస్తాయి, అన్నీ వస్తాయి. ఈ విధంగా సాఫ్ట్వేర్ కానీ అన్ని డెవలప్మెంట్గా కంపెనీలు వస్తుంటాయి, అందరికీ జాబ్స్ వస్తాయని అనుకుంటాం. సార్ ఇప్పుడు ఆల్రెడీ బాబు గారి క్యాబినెట్లో మినిస్టర్ హోదాలో ఉన్నారు. ఆయన ఎమ్మెల్సీగా ఇచ్చేసి క్యాబినెట్ ఇచ్చారు. సో అట్లాంటి వ్యక్తి మళ్ళీ ఈసారి ప్రత్యక్ష రాజకీయాల్లో లాస్ట్ టైం పోటీ చేశారు, 1800 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఈసారి గెలిస్తే ఆయన మళ్ళీ క్యాబినెట్లో ఉండే అవకాశం ఉందా అండి? 100% అండి. అందరూ కోరుకునేది కూడా మా నెల్లూరు నుంచి ఒక వ్యక్తి ఎవరైనా మినిస్టర్గా ఉండాలని కోరుకుంటాం. అదే నారాయణ సార్ అనుకుంటే ఇంకా మంచిది. ఎందుకంటే లాస్ట్ టైం ప్రూవ్ చేశాడు ఆయన, వాట్ ఈజ్ నారాయణ అనేది ప్రూవ్ చేశాడు, బ్రహ్మాండంగా చేశాడు. ఈరోజు ఏమని అనుకోండి, ఆయన జనాల హృదయాల్లో ఉన్నాడు, పనిచేశాడు. కాబట్టి ఎవరైనా కానివ్వండి, యాజ్ ఎ కార్పొరేట్ కానీ ఇంకోటి ఎవరైనా ఉండి, ఆ సీఎం గారిని జగన్మోహన్ రెడ్డి కానివ్వండి, మామూలుగా ఎవరైనా కానివ్వండి, పనిచేస్తే ఉంటారు మనసులో, లేకపోతే ఉంటారు. మెజార్టీతో గెలిచే విధంగా ఉన్నారమ్మా నారాయణ గారు ఇక్కడ? నారాయణ గారు మామూలుగా మేము వాస్తవం 1,00,000 మెజార్టీ అనుకుంటున్నామండి. 80,000 మెజార్టీతో గెలుస్తారని అనుకుంటున్నామండి. మొత్తం మీద నెల్లూరు నగరంలో ఎవరిని కదిపినా కూడా ఖచ్చితంగా ఈసారి నారాయణ గారు భారీ మెజారిటీస్ అయితే గెలుస్తారని చెప్పేసి ప్రజలు అభిప్రాయపడుతూ ఉన్నారు. ఇంకా ఇక్కడ దాదాపుగా 27-28 డివిజన్లు అయితే ఉన్నాయి. దాదాపు మనం వచ్చేసి 12 డివిజన్లను కవర్ చేశాము. ఇంకా మరికొద్ది డివిజన్ ప్రజల అభిప్రాయం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.